హలో ఎవర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనం చూద్దాం డెస్క్టాప్లో ఐకాన్స్ ఏ విధంగా వస్తాయి, అలానే ఏ విధంగా హైడ్ చేస్తారనేది. చాలామంది డెస్క్టాప్లో ఐకాన్స్ అనుకోకుండా హైడ్ అయిపోతాయి. సో అవి ఏ విధంగా మనం రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవాలనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే డెస్క్టాప్లో డిఫాల్ట్ ఐకాన్స్ అనేవి ఒక 5 ఉంటాయి. అదంటే దిస్ పీసీ, అలాగే నెట్వర్క్ ప్లేసెస్, అలాగే కంట్రోల్ ప్యానెల్, రీసైకిల్ బిన్ మరియు మై ఫైల్స్ అని ఉంటుంది. సో ఎవరైతే కంప్యూటర్ ఫార్మాట్ చేస్తారో ఫస్ట్ వచ్చే మనకి ఐకాన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే విండోస్ 11 వచ్చింది కాబట్టి దీంట్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో మనం చూద్దాం హైడ్ ఏ విధంగా చేయాలి, అలానే హైడ్ అయిపోయిన ఐకాన్స్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలనేది సింపుల్ 2 స్టెప్స్ అయితే ఉన్నాయి దీనికి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ అయితే చేసుకుంటారు. రైట్ క్లిక్లో వ్యూ అనే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే సబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు చూడొచ్చు డెస్క్టాప్ మీద. సో సబ్ ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్ మీద ఆల్రెడీ మీరు క్లిక్ మార్క్ పెట్టేసి ఉంది, చెక్ మార్క్ వ్యూ డెస్క్టాప్ ఐకాన్స్ అని చెప్పేసి. క్లిక్ మార్క్ పెట్టినట్టయితే వ్యూ అవుతాయి, అంటే కనిపిస్తాయి. లేదు అంటే యాడ్ అయిపోతాయి. ఒకసారి నేను క్లిక్ మార్క్స్ అయితే నేను తీసేస్తాను చెక్ మార్క్స్ని. సో చూద్దాం. సో నేను తీసేసాను చెక్ మార్క్స్ని. సో టోటల్గా డెస్క్టాప్ మొత్తం కూడా మీకు ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఎటువంటి ఐకాన్ కూడా డెస్క్టాప్ మీద లేదు. సో ఐకాన్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయినాయి అనమాట. ఐకాన్స్ ఉన్నాయి, డిలీట్ అవ్వలేదు, హైడ్ అయిపోయినాయి. సో మనం చూద్దాం డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఏ విధంగా వస్తాయి అనేది. సేమ్ సెట్టింగ్ అండి. రైట్ క్లిక్కి వెళ్తాం. రైట్ క్లిక్ వెళ్ళిన తర్వాత వివైన ఆప్షన్కి వెళ్తాం. దాని సబ్ ఆప్షన్లో ఉన్నటువంటి దీని మీద చూడొచ్చు మీరు. క్లిక్ అనే ఇది మార్క్స్ అయితే చెక్ మార్క్స్ చేసలేదు, దీన్ని అయితే మనం చెక్ మార్క్స్ చేసుకోవాలి. సో చెక్ మార్క్స్ చేసితే మీరు చూడొచ్చు దిస్ మొత్తం వచ్చేసాయి అక్కడ ఐకాన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సిస్టమ్ ఇచ్చినటువంటి డెస్క్టాప్ ఐకాన్స్ కూడా మనం ఏ విధంగా హైడ్ చేయాలి, అలానే ఏ విధంగా మళ్ళీ డెస్క్టాప్ మీద తెచ్చుకోవాలని కూడా మనం చూడొచ్చు. సో అది చూద్దాం ఏ విధంగా అనేది. సో ఫస్ట్ మీరు డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ అయితే ప్రెస్ చేస్తారు. చేసినట్టయితే దానికి చూడొచ్చు మీరు ఆప్షన్ పర్సనలైజ్. ఓకే, పర్సనలైజ్ ఆప్షన్కి మనం క్లిక్ చేసినట్టయితే మీకు ముందు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇందులో థర్డ్ ఆప్షన్ థీమ్స్. దీన్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఒక చూడొచ్చు నెక్స్ట్ విండోకి వెళ్తాం. దీంట్లో ఇది చూడొచ్చు మీరు డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్. ఈ ఆప్షన్ మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. దీంట్లో 5 డెస్క్టాప్ ఐకాన్స్ అయితే ఉన్నాయి మీకు దీంట్లో చూపిస్తున్నట్టు. సో దీన్ని మనం అన్చెక్ చేసినట్టయితే డెస్క్టాప్ మీద ఉన్నటువంటి యొక్క డిఫాల్ట్ ఐకాన్స్ అన్నీ కూడాను ఇక్కడ మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తూ ఓకే చేసినట్టయితే డెస్క్టాప్ మీద ఉన్నటువంటి డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ కూడాను హైడ్ అయిపోతాయి, డిఫాల్ట్ డెస్క్టాప్ ఐకాన్స్. ఓకే, ఏదైతే మనకి సిస్టమ్ ఇస్తుందో అవి మీరు చూడొచ్చు. మై కంప్యూటర్ కానీ, అలానే రీసైకిల్ బిన్ కానీ, మై కంట్రోల్ ప్యానల్ కానీ, ఇవన్నీ కూడాను నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా లేవు ఇక్కడ. సో అవి మనకు కావాలి అనుకుంటే మనం సెర్చ్ బార్లోకి వెళ్తాం, క్లిక్ చేసేటి దీంట్లో మనం మై కంప్యూటర్ని చెక్ చేస్తే మై కంప్యూటర్ వచ్చేస్తుంది, లేదు నెట్వర్క్ అని చేస్తే నెట్వర్క్ వచ్చేస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ మన షార్ట్ కట్లో అంటే డెస్క్టాప్ ఐకాన్ త్రూ వెళ్ళాలి అనుకుంటే సింపుల్గా మళ్ళీ సేమ్ ప్రాసెస్లోకి వెళ్తారు. పర్సనలైజ్ రైట్ క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్ ఆప్షన్లోకి వెళ్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో థీమ్స్ అనే ఆప్షన్కి వెళ్తాం. థీమ్స్లో కూడా నువ్వు నెక్స్ట్ విండోకి వెళ్తే డెస్క్టాప్ ఐకాన్స్ ఓపెన్ చేసినట్టయితే మొదటి చెప్పినట్టుగానే ఇది ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్. దీంట్లో మనకి ఏది కావాలో దాన్ని మనం క్లిక్ మార్క్ అంటే చెక్ మార్క్స్లో చెక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకుంటే ఓకే, ఏదైనా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే చేస్తే రాదండి, దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకే చేసేయండి. ఓకే చేసి మీరు ఒక ఇది విండోని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఐకాన్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ నెట్వర్క్ ప్లేసెస్ ఇది, అలా రీసైకిల్ బిన్, దిస్ పీసీ. ఓకే, సో ఈ విధంగా ఐకాన్స్ అన్నీ కూడా ఇక మై కంట్రోల్ ప్యానల్. సో ఈ విధంగా ఐకాన్స్ అన్నీ కూడాను రిటర్న్ మళ్ళీ మనకి డెస్క్టాప్ మీదకి వచ్చేస్తాయి. సో ఐకాన్స్ మనం ఏ విధంగా అరేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, చాలామంది తెలిసి ఉంటుంది. సో బై నేమ్, సైజ్, ఐటమ్ టైప్, యా డేట్ మాడిఫైడ్. సో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్ టెక్ ట్రెండ్ని. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.